హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ డైట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. డైట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొనేసి చిన్న లైక్ కొట్టేసి రండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? అందరు చేస్తున్నారండి. నాకు కామెంట్ చేయండి, చేసేవాళ్ళు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది డైట్ అని చెప్పి. నిన్నటి వరకు డీటాక్స్ వీడియోస్ వచ్చాయండి. 2 days అయిపోయింది కదా, డీటాక్స్ వీడియో అనేది అయిపోయింది, డీటాక్స్ డైట్ అనేది అయిపోయింది. మనం ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1 week పాటు ఏం తింటామనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, ఓకేనా? అంటే 1 week పాటు మొత్తం ఈ వీడియోలోనే కాదండి, రేపు మీరేం తినాలనుకుంటున్నారో, నేను ఏదైతే రెసిపీస్ చేసుకున్నానో డే మొత్తానికి సరిపడా చేసుకున్నాను. నేను మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ డిఫరెంట్ రెసిపీస్. మీకు బోర్ కొట్టకుండా ప్రతిరోజు డిఫరెంట్గా, అసలు డైట్ చేస్తున్నామా, డైట్లో మేము ఎన్ని రోజుల నుంచి డైట్ ఉంటున్నామా అని తెలియకుండా మనం డైట్ చేద్దామండి. హెల్తీగా తింటూ టేస్టీగా తింటూనే తగ్గేద్దామండి, ఓకేనా? 4 రోజులు చేసి ఆపేయడం కాదండి ఇది హెల్త్. మనకు నచ్చిన డ్రెస్ ఎంత బాగా చూసుకుంటామో, ఎంత బాగా కేర్ చేస్తామో, ఒకసారి వేసేసుకుని వార్డ్రోబ్లో పెట్టడము, దాన్ని పదే వెళ్ళి చూసుకోవడము, డ్రెస్నే అంత బాగా చూసుకుంటుంటే ఇది మన బాడీ అండి. హెల్తీగా చూసుకోవాలి కదా. అప్పుడప్పుడు బయట తినచ్చండి, తప్పేం లేదు. కానీ 90% మనం హెల్తీగా తిని 10% ఎలా అయినా తినొచ్చండి. ఇది బాడీ, మన క్రేవింగ్స్ రావా, వస్తాయి కదా. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మార్నింగ్ తులసి వాటర్ తాగుతున్నానండి. ఏం లేదు, అలా వాటర్ తీసుకుని వాటర్లో ఇలా ఒక 10 to 11 తులసి లీవ్స్ వేసుకోండి. మీ దగ్గర తులసి లీవ్స్ లేకపోతే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఈ తులసి లీవ్స్ 1 week పాటు మనం మార్నింగే తాగుతాం కాబట్టి, ఒకసారి ఎక్కడైనా చెట్టు దొరికితే మీకు ఆ చెట్టులో నుంచి తులసి లీవ్స్ తెచ్చుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఈ తులసి లీవ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయండి. మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. ఇది యాక్చువల్గా డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ తులసి వాటర్ తాగడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుందండి. చాలా అంటే చాలా హెల్తీ అండి. మీకు దొరకకపోతే ఒక్కరోజు ఎక్కడికైనా బయట చుట్టుపక్కల ఎక్కడో ఒకటి ఉంటుంది కదా, తెచ్చేసుకొని 1 weekకి సరిపడా పెట్టేసుకోండి. అలా చేసేసుకోవచ్చు డైలీ. తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి. యాక్చువల్గా స్క్రాంబుల్ చేసుకొనేసి నేను అలా తిన్నాను. సో అలా జస్ట్ టోస్ట్ చేసుకున్నాను, లిటిల్ బిట్ బటర్ వేసుకొని, తర్వాత లైట్గా ఆయిల్ వేసేసుకొని, ఆనియన్స్ వేసుకొని, ఇలా 2 eggs అండి, 2 eggs తోటి స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసుకున్నాను. జస్ట్ ఏం వేయలేదండి, ఇందులో ఉప్పు వేసేసుకొనేసి, లిటిల్ బిట్ కారం అండ్ వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్. సో అలా వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ యూస్ చేయడం వల్ల చాలా మంచిదండి. అంటే మిరియాలు మనకి చాలా మంచిది కదా అరుగుదలకి. సో దానికోసం మిరియాలు నేను ఎక్కువ యూస్ చేస్తుంటాను. అదే పౌడర్, మిరియాల పౌడర్, పెప్పర్ పౌడర్ యూస్ చేస్తుంటాను. యాక్చువల్గా ఎగ్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 50 grams ఆఫ్ పన్నీర్ తోటి, ఇలా నిన్న ఒక వీడియోలో చూపించాను కదా, నేను ఇలానే బ్రెడ్ టోస్ట్ చేసుకొనేసి అందులో పెట్టి శాండ్విచ్ చేసుకున్నాను కదా, పన్నీర్ శాండ్విచ్. అలా కూడా చేసుకోవచ్చు, ఏం కాదండి. ఎగ్గే తినాలి అనేం లేదు. ఆల్టర్నేట్గా ఎగ్ తినని వాళ్ళు పన్నీర్ కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? ఇలా మార్నింగ్ ఇవాళ ఇది తింటాను, రోజు ఇదేనా అంటే డైలీ డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయండి. 1 weekకి కంపల్సరీ నైట్ టైం అండ్ మార్నింగ్ సేమే ఉంటుంది.
ప్లస్ మిగతావన్నీ కూడా లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ మార్నింగ్ డీటాక్స్ వాటర్ అండ్ నైట్ బెడ్ టైం డ్రింక్ మాత్రమే సేమ్గా ఉంటుంది. తర్వాత కాఫీ తాగానండి, ఆ గ్లాస్ తోటి కాఫీ తాగాను. తర్వాత యాపిల్ అండ్ మిడ్ మార్నింగ్ 11-11:30కి అలా ఒక యాపిల్ అండ్ ఇలా ఆల్మండ్స్ తీసుకున్నానండి. యాపిల్ ఆల్మండ్స్ చాలా మంచిది కదా, యాపిల్లో విటమిన్ సి ఉంటుంది. ఆల్మండ్స్ మనకు చాలా మంచిది కదా, కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుంది, బ్లడ్ షుగర్కి మంచిది, విటమిన్ ఈ ఉంటుంది ఆల్మండ్స్లో. అలా ఆ 2 తీసుకున్నానండి. తర్వాత ఇది లంచ్ సీన్ అండి. జొన్న రోటీ చేసుకుంటున్నాను, జావార్ రోటీ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది సూపర్ మార్కెట్ నుంచి తెచ్చి పెట్టాను, నేను బయట పెట్టాను, ఏమైనా పురుగు ఉంది అన్నట్టు ఆలోచించి అలా సేవ్ చేసుకుంటున్నాను. తర్వాత అందులో వాటర్ వేసేసుకొని, ఇంతకుముందు ఒక వ్లాగ్లో చూపించానండి నేను, హాట్ వాటర్ వేసుకొనేసి చపాతీలాగా రోల్ చేసుకున్నాను. బట్ నాకు ఇవాళ అంత టైం లేదు, సో అందుకోసము ఇలా నార్మల్ వాటర్తోనే తడిపేసుకొని అలా చూపించిందంతా ఒక రోటీ కాదండి, 2 రోటీస్ అవుతాయి అవి. కాకపోతే నేను నైట్ కూడా ఇదే తినాలనే ఆలోచనతో నేను ఒకేసారి పిండి కలిపేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. యూజువల్లీ ఈరోజు చూపించేది ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో, లేకపోతే 2 పూట్ల చేసుకోవాలా ఈ డైట్ అని చెప్పి ఎవరైతే ఫీల్ అవుతుంటారో వాళ్ళ కోసం అండి నేను ఫస్ట్ డే మరీ అంత మార్నింగ్, నైట్, ఆఫ్టర్నూన్, నైట్ సేమ్ చూపిస్తున్నాను. ఎందుకంటే అలవాటు పడాలి కదండి, ఖచ్చితంగా 15 days అనేది అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. వెంటనే అయితే మనం అడాప్ట్ అవ్వలేము ఈ డైట్. ఇంతకుముందు రైస్ తింటూ ఇలా తినాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుందండి. బట్ ఒక్కసారి మీరు అడాప్ట్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ రెసిపీస్ తింటూ ఉంటాం కాబట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే డైట్ చేస్తున్న ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. సో అడాప్ట్ చేసుకోవడానికి టైం పట్టినా కూడా మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో డైట్ని ఆపకండి, అలానే కంటిన్యూ చేస్తే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. బట్ ఇది వెయిట్ లాస్ కోసమే కాదండి, చాలా హెల్త్ కదా, హెల్త్ రేపు పొద్దున ఏదన్నా అయితే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకునే బదులు ముందే మనం హెల్తీగా తింటూ హాస్పిటల్ వెళ్ళకుండా ఉండడం చాలా బెస్ట్ కదండి. హాస్పిటల్కి వెళ్ళి ఏదో వచ్చింది, నాకు ఏదో అయింది, అప్పుడు ఉప్పు కారం తగ్గించమను, లేకపోతే అసలు తినద్దు అన్నదానికన్నా ఎప్పుడన్నా ఒకసారి తింటూ డైలీ హెల్తీగా తింటూ జస్ట్ ఒక 80% హెల్తీగా తిందాం, మిగతా పర్సెంట్ అంతా మనం బయట తిన్నా ఎక్కడ తిన్నా ఏం కాదు కదా. అలా ఫ్లిప్ చేసుకొని రోటీ అటు ఇటు కాల్చుకున్నానండి. నాన్ స్టిక్ పైన పెనం పైన తట్టాను ఒకటే కాబట్టి అలా చేసుకోవచ్చు, లేదంటే క్లాత్ పైన అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఈసారి క్లాత్ పైన చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే కర్రీ అండి, ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి, ఇక్కడ మూంగ్ దాల్ అండి, మూంగ్ దాల్ తెలుసు కదా, పెసరపప్పు, అవి వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇదేంటంటే పప్పు అదే పనిగా, కర్రీ అదే పనిగా అలా లేకుండా 2 ఒకే దాంట్లో అవ్వాలి, మాకు టైం లేదు అన్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అండి. యాక్చువల్గా నేను పప్పు కూడా చేసుకున్నాను, సో నేను మీకు చూపించడానికి కోసం అని చెప్పేసి పెసరపప్పు ఫ్రై నేను ఎలా చేసుకుంటాను, ఇది ఒక్క దాంతోనే 2 వస్తాయండి, ప్రోటీన్ వస్తుంది, ఇక్కడ వెజిటేబుల్ వస్తుంది, మనకు ఫైబర్ కూడా వస్తుంది కదా. సో అలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఇలా క్యాబేజ్ కట్ చేసుకొని వేసుకున్నానండి. క్యాబేజ్ దీంట్లో ఫ్రై అయిపోవాలి, కొంచెం వాటర్ వేసేసుకొనేసి ఫ్రై చేసుకొని మూత పెట్టుకుంటాను, మంచిగా మగ్గిపోతుంది అనమాట. 1 pot కర్రీ అనమాట. మనం దాల్ సపరేట్గా, క్యాబేజ్ సపరేట్గా ఇవన్నీ ఉడికించుకోలేం కదా మనం, అంటే వర్కింగ్ మామ్స్ అయినా రోజు మనం ఇంట్లో చేసుకుని ఇంట్లో ఉండే వాళ్ళైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం రోజు చేయాలంటే ఎలా అయినా పని అవుతుంది కదా. సో అలా లేకుండా ఇది ఒక ఆప్షన్. మనకి చాలా ఉన్నాయండి అట్లా, దొండకాయ పెసరపప్పు, దొండకాయ శనగపప్పు, సంథింగ్ ఇంకా పోను నేను చూపిస్తాను. ఒక్కదాంతోనే మీకు ప్రోటీన్ అండ్ వెజిటబుల్ ఎలా రావాలో.
మగ్గిచ్చేసుకొనేసి అలా పెట్టేసేయాలండి. ఒక 10 to 15 మినిట్స్ లోపల అది మంచిగా అలా అవుతుంది. సో యాక్చువల్గా కొంచెం వాటర్ ఉన్నాయి, అలానే సిమ్లో పెట్టి దీంట్లో ఒక పౌడర్ వేస్తానండి. యూజువల్లీ ఈ పౌడర్ అన్ని ఫ్రైస్లోకి వేస్తాను. ఇంతకుముందు వ్లాగ్లో చూపించాను నేను, అది సరిగ్గా చూపించలేదు, జస్ట్ చెప్పాను. ఇక చూసారా, ఒక 2 కోకోనట్ తీసుకున్నాను, పెద్ద పెద్దవి కోకోనట్, డ్రై కోకోనట్ అండి. 2 చిప్పలు కోకోనట్ తీసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి అండ్ ఎల్లుల్లిపాయి ప్లస్ ఉప్పు వేసానండి. జీలకర్ర కూడా వేసాను, అందుకే మీకు చూపించడం కోసం ఇలా అలా అంటున్నాను. అలా మిక్సీ చేసేసుకొని ప్రతి దాంట్లోకి ఇదే పౌడర్ యూస్ చేస్తానండి. ఓన్లీ డ్రై కోకోనట్ చెప్పాను కదా, ఎల్లుల్లిపాయి అండ్ ఎండుమిర్చి, ఉప్పు. ఇది లోపల ఇది ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయిపోయిన దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొనేసి ఈ పౌడర్ వేసుకోవడం అండి. చాలా అంటే చాలా ఈజీ, హెల్తీ. నేను ఏ ఫ్రైస్ చేసా, యూజువల్లీ డీప్ ఫ్రైస్ కాకుండా ఏ ఫ్రైస్ చేసా కూడా సేమ్ అండి, ఇదే ప్రాసెస్. ఈ పౌడరు, ఆ వెజిటబుల్స్, ఆయిల్, లిటిల్ బిట్ ఆయిల్ తోటే మనం హెల్తీగా కర్రీ చేసేసుకోవచ్చు. డైట్ అంటాం కానీ పెద్దగా మనం కష్టపడి చేసేసుకోవాల్సిన అవసరం లేదండి, ఈజీగానే చేసుకోవచ్చు. బట్ కొంచెం పేషెన్సీ ఉండాలి ఏదైనా. అయ్యో మనం ఇది చెయ్యాలా, ఇది చేసే ఓపిక లేదని చెప్పి మనం సైలెంట్గా ఉండిపోతుంటాము. అలా ఉన్నప్పుడు టైం అవుతూ ఉంటుంది, అప్పుడు ఆకలిస్తుంది, ఏది కనిపిస్తే అది తినేస్తామండి. అలా కాదు, మనకు ఆకలి అవ్వక ముందే మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. కరెక్ట్ టైం టు టైం మెయింటైన్ చేయండి. మార్నింగ్ 9కి తినండి, మిడ్ మార్నింగ్ 11:30కి తినండి, లంచ్ 1:30కి తినండి, ఈవినింగ్ స్నాక్ ఒక 4:30కి తినండి, తర్వాత 7-8 లోపల డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. ఇక చెప్పాను కదా నేను దాల్ కూడా చేసుకున్నాను అని చెప్పి, మీకు చూపించడం కోసం అలా క్యాబేజీ పెసరపప్పు వేసి చేసుకున్నానండి. ఇక్కడ చూడండి, కంప్లీట్ మీల్. కార్బ్స్ ఉన్నాయా మనకు రోటీ కింద, ప్రోటీన్ వెజిటబుల్ ఉందా, తర్వాత దాల్ అది కూడా ప్రోటీనా, ప్లస్ ఫైబర్ అండి. ఆ సలాడ్ మంచి ఫైబర్ అనమాట. అలా తింటే హెల్తీగా టమ్మీ ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏదైనా తినాలన్న ఆలోచన కూడా ఉండదండి. నేను ఏం చూపించానో అది తింటూ మీరు చేస్తే అస్సలు మీకు ఆకలి అనిపించదు. తర్వాత ఈవినింగ్ కాఫీ తాగానండి, మార్నింగ్ తాగాను, ఈవినింగ్ తాగాను. తర్వాత పల్లి ఉండ ఒక్కటే తిన్నానండి, అన్నీ చూపించానని అన్నీ తిన్నాను అనుకోబకండి. ఆ పల్లి ఉండలు ఐరన్, ఫైబరు, కాల్షియం, మంచిగా కాల్షియం ఉంటుంది, విటమిన్స్ మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, గుడ్ కాల్షియం ఉంటుంది ఇందులో. ఈ పల్లి ఉండల్లో ఒక పల్లి ఉండే తినాలి, ఎక్కువ తినకూడదు. యూజువల్లీ ఇంట్లో అయినా చేసుకోవచ్చు, ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో మంచిగా దొరుకుతున్నాయండి. అలా అయినా ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టేసుకోండి. అలా ఈవినింగ్ స్నాక్ కింద ఈ పల్లి ఉండైనా నువ్వులు ఉండైనా ఏదైనా తినచ్చు, మంచిది కదండి. మంచి ఐరన్, ఫైబర్, కాల్షియం వస్తాయి అన్నమాట. తర్వాత ఏదైనా మీరు వాకింగ్ అయినా లేకపోతే ఇలా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే జిమ్కి వెళ్ళే వాళ్ళైనా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఒక 45 మినిట్స్ చేసి కార్డియో చేసేసి స్ట్రెచ్చింగ్ చేసేసి వచ్చేస్తానండి. నేను ఇంటికి ఈవినింగ్ చేస్తాను. యూజువల్లీ నేను ఫిజికల్ యాక్టివిటీ మిడ్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మీ ఇష్టం అండి, ఎప్పుడైనా చేయొచ్చు. ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఒక 45 మినిట్స్ ఉంటే మంచిది అనమాట. నేను చెప్పాను కదా ఆఫ్టర్నూన్ ఏం తిన్నాను, నైట్ కూడా అదే తిన్నాను అని చెప్పేసి. టైం ఉండదు కదండి, టైం లేని వాళ్ళ కోసం ఇది డైట్ అనమాట. అండ్ నైట్ బెడ్ టైం డ్రింక్గా నేను ఏం తీసుకున్నానంటే లెమన్ వాటర్ తాగానండి. ఈ లెమన్ వాటర్లో విటమిన్ సి ఉంటుందండి. ఇది వెయిట్ లాస్కి చాలా సపోర్ట్ చేస్తుంది అండ్ మనకు టమ్మీ ఫుల్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇవాళకి ఇదేనండి డైట్ వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.